దాన్ని మనం పొట్టిదందాం. జెసికా ఒక వండర్ఫుల్ మ్యాన్ మన మధ్యలోకి వచ్చిందండి. మీకే తెలుస్తుంది ఇప్పుడు. వచ్చేస్తుంది హీరోయిన్. చూసారా ఎంత ఫాస్ట్ ఉందంటే ఆ పిల్ల. ఇట్లా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది అన్నమాట. అయితే ఆమె ఈరోజు మనకు వాక్యం చెప్తుంది. మధ్యలో బోర్ రాకుండా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటే పోతుంది. అందరికీ వందనాలు. నా పేరు జెసికా. నేను పరిశుద్ధ గ్రంథంలోని 91వ కీర్తన చెప్తాను. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉడ్లో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయనే సత్యమును కేడమును దానినై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేరేగుడు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకై ఉండువు. నీ ప్రక్కన 1000 మంది పడ్డను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నాశ్రయమని మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు, సింహములను భుజంగములను అనగడొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలోనే అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. ఇంకేమొచ్చు నీకు? ఇంకేమేమి వచ్చు నీకు? అసలు నీకేమేమి వచ్చు? అటు చూడు చెప్పు. పరిశుద్ధ గ్రంథములో కాదు, ఏమేమి వచ్చు నీకు? పుస్తకాల పేర్లు, మన తండ్రి అయిన దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు, ఇంకా దావీదు గారు రాసిన 1వ కీర్తన, 23వ కీర్తన, ఆత్మఫలాలు. ఇప్పుడు ఏం చెప్తావు? పుస్తకాల పేరు చెప్పు. పరిశుద్ధ గ్రంథములో 2 నిబంధనలు ఉన్నాయి. అవి పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన పుస్తకములు ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరంగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యం, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకి. క్రొత్త నిబంధన పుస్తకములు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, 1 దెస్సలోనిక, 2 దెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. ఆమేన్.
ఇంకేమచ్చు? మన తండ్రి అయిన దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు. మన తండ్రి అయిన దేవుడు చెప్పిన 10 మన ఆజ్ఞలు. తండ్రి అయిన దేవుడు యెహోవా. పరిశుద్ధ గ్రంథములో మన తండ్రి అయిన దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు చెప్తాను. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్పనికి వేరే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉందే నీళ్ళు అందే కానీ, నువ్వు ఏ బొమ్మలను చేసుకునకూడదు, వాటికి ప్రేయర్ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్రతంగా నింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా చేయించవాలెను. నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించవాలెను. నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, చేయించకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. నీ పొరుగు వాన్నగు ఏ వస్తువుల్ని వాషింపకూడదు. క్రొత్త నిబంధనలో కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన 2 అతి ముఖ్యమైన ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ తండ్రి అయిన యెహోవాను ఆరాధించాలి, ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని యేసయ్య చెప్పారు. మనమందరం పాటించి పరలోక రాజ్యానికి వెళ్దాం. నిత్య నరకాగ్ని నుండి తప్పించుకుందాం. ఆమేన్. వీళ్ళకి ఏమైనా చెప్తావా? ఎట్లా ట్రైనింగ్ చేయాలి, అసలు ఏంటిది, మా చిన్నపిల్లలు ఎలా ఉండాలో చెప్పోసారి. చిన్నపిల్లలు మా చర్చిలో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? నీ 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 అభిప్రాయం, నీ ఉద్దేశం చెప్పు. వాళ్ళు ఏం నేర్చుకోమని చెప్తావు? వాళ్ళకి ఏమేమి నేర్చుకోవాలి? నూట 19 కీర్తన ఎందాక వచ్చు? సగం వచ్చు. సరే, ఒక 50 చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే, మళ్ళీ ప్రిపేర్ అయ్యరా, సరేనా? పిల్లలకు అట్లా మనం ఇచ్చే ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే శ్రద్ధ మన కురుకురేలు తినిపిస్తే కురుకురేలు తింటా, ఐస్ క్రీమ్లు నేర్పిస్తే ఐస్ క్రీమ్ లేదు, చాక్లెట్లు తినిపిస్తే చాక్లెట్లు నేర్చుకుంటారు. దాన్నే ఉంది. మనం జనరల్ స్టోర్కి తీసుకెళ్ళి ఏ ప్యాకెట్లు చూపిస్తే అవే కావాలంటారు. వాక్యం తీసి వాక్యం నేర్పిస్తే వాక్యం నేర్చుకుంటారు. తప్పు చెప్తున్నానా? చెప్పండి. అట్లా మనం నేర్పించి దాని మీదనే ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, డెఫినెట్గా మన పిల్లలకు మనం కొంచెం శ్రద్ధ నిలిపితే అది మనకేం అపరూపాలు ఎక్కువ. వాళ్ళు అన్నం తినకపోతే సెల్ ఫోన్ నుంచి బొమ్మలు పెడతాం. వాడు బొమ్మ మీద బొమ్మ నేర్చుకొని వాడు సెల్ ఫోన్కి అలవాటు. అట్లా చేయొద్దు. అది సెల్ ఫోన్ అనేది అసలు అలవాటే చేయొద్దు. ఒక 2-3 సార్లు కొట్టాలి. 2-3 రోజులు వాళ్ళను బాగా టార్చర్ పెట్టాలి. సెల్ ఫోన్ లేదే లేదు, తినలేకపోతలేదు అని చెప్పి. వాళ్ళే తింటారు. ఆకలి అయితే ఎందుకు తిన్నారు? మనం తినాం. ఇప్పుడు ఆకలి అయితే అలిగినంతసేపు అలిగి తర్వాత తినకుండా ఉంటామా? ఆ పూట అలుగుతాం, మళ్ళీ తర్వాత మామూలుగా ఆకలి అవుతుంది కదా, కళ్ళు తిరుగుతాయి, దెబ్బకు తింటాం, బయటకు పోయానే తింటాం కదా. ఇది కూడా అంతే. పిల్లలకు తింటలేరని చెప్పేసి మనం వదిలేస్తే మనం బొమ్మలు చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆకలి అయినప్పుడు డెఫినెట్గా తింటారు. పాలు ఇస్తే పాలు తాగుతారు, ఏది పెడితే అది తింటారు. ఇదో టెక్నిక్. పిల్లలు తినట్లేదని చెప్పేసి మనం బొమ్మలు పెట్టేస్తే అలా అలవాటు చేసుకుంటారు. అట్లా చేయొద్దు. సెల్ ఫోన్ అనేది వాళ్ళకి అసలు తెలియద్దు. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా అసలు సెల్ ఫోన్ అంటే ఏంటో